అవసరానికి వాడుకో ఆనక అవతల పారే అన్నది చంద్రబాబు నాయుడు పార్టీ పాలసీ కావచ్చునని అంటున్నారు ఆ పార్టీతో అంటగాగుతున్న జనసేన నేతలు. ఎన్నికల్లో తమని ఫుల్గా వాడేసిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత తమని నల్లిని నలిపేసినట్లుగా నలిపేస్తున్నారని జన సైనికులు మొత్తుకుంటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర అయితే జనసేన శ్రేణులతో ఫుట్బాలే ఆడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొల్లు దాష్టికాలను గట్టిగా నిలదీసి రాద్ధాంతం చేద్దామంటే మరో 15 ఏళ్ల పాటు మనమంతా టీడీపీకి చాకరీ చేయాల్సిందే అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జనసేన కార్యకర్తలను కట్టిపారేస్తున్నాయట. ఏ పార్టీ విలువ లేకుండా ఇలా ఎన్నాళ్లని టీడీపీ పల్లకి మొయ్యాలని వారు కోపంతో రగిలిపోతున్నారు. టీడీపీ నేతలు చీటికి మాటికి మమ్మల్ని అవమానిస్తున్నారని జనసేన కార్యకర్తలు కాని నేతలు కాని పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తే మరో 15 ఏళ్ల పాటు ఇలాంటివి తప్పవు, దీనికి సిద్ధపడితే ఉండండి, లేకపోతే పార్టీ నుండి వెళ్లిపోండి అని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు నేతలు కుతకుతలాడిపోతున్నారు. ఇదేం పార్టీ, ఇదేం బానిస సిద్ధాంతం అని వారు లోలోన మండిపోతున్నారు. పైకి మాత్రం ఏమీ అనలేక అయిష్టంగానే టీడీపీ నేతలతో కలిసిమెలిసి ఉన్నట్లు నటిస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టీడీపీ తరపున కొల్లు రవీంద్ర పోటీ చేసి గెలిచారు. ఆ వెంటనే మంత్రి పదవిని పట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతవరకు చాకరీ చేయించుకున్న జనసేన కార్యకర్తలు నేతలను పక్కన పెట్టేశారట కొల్లు రవీంద్ర. అంతేకాదు చీటికి మాటికి వారిని అవమాన పాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే వినాయక చవితి సందర్భంగా వేసిన ఓ ఫ్లెక్సీలో జనసేన నేతల ఫోటో లేదని నిలదీస్తే టీడీపీ గుండాలు జనసేన నేతను పట్టుకొని చితకబాది క్షమాపణలు చెప్పించుకున్నారట. కూటమిలో భాగస్వామ్య పక్షమైన జనసేన నేతలకు పదవుల్లో వాటా ఇవ్వాల్సి ఉండగా వారిని పూర్తిగా పక్కన పెట్టేసి పదవులన్నీ తన అనుచరులకే ఇప్పించుకుంటున్నారట కొల్లు రవీంద్ర. దీనిపై జనసేన కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అవినీతి అక్రమ దందాల్లోనూ జనసేనకు రావాల్సిన వాటా ఇవ్వడం లేదని గ్లాస్ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. మచిలీపట్నం 6వ డివిజన్ కొబ్బరి తోటలోని జనసేన కార్యకర్త ఇంటిని కూల్చేశారు అధికారులు. కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకే తమ ఇల్లు కూల్చేశారని జనసేన కార్యకర్త కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనతో నియోజకవర్గంలో టీడీపీ జనసేనల మధ్య పూర్తి చీలిక వచ్చేసిందన్న ప్రచారం జరుగుతోంది. తనకు కమిషన్ ఇవ్వలేదన్న ఏకైక కారణంతోనే కొబ్బరి తోటలో ఉన్న జనసేన కార్యకర్త శ్రీపతి విజయ్ కుమార్ కు చెందిన ఇంటిని మంత్రి అనుచరుడు ఆయన దిలీప్ బుల్డోజర్లు పంపి కూల్చివేయించారని జన సైనికులు ఆరోపిస్తున్నారు. ఈ కూల్చివేతలను మంత్రి కొల్లు రవీంద్ర కూడా సమర్థించారట. దీంతో బందరు జన సైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మిత్రపక్షానికి చెందిన కార్యకర్త ఇంటినే కూల్చేస్తే ఇక సామాన్యుల సంగతి ఏంటని వారు నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల గోగినేనిపాలెంలో తలెత్తిన మట్టి తగాదా మచిలీపట్నం జనసేన టీడీపీ మధ్య మరింత చిచ్చురాజేసింది. గోగినేనిపాలెంలో టీడీపీ నేతల కనుసనల్లో సాగిపోతున్న మట్టి అక్రమ తవ్వకాలపై జనసేనకు చెందిన ఓ వర్గం నేతలు మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణను ఆశ్రయించారట. మంత్రిని ఎలాగూ ప్రశ్నించలేం కాబట్టి టీడీపీ గ్రామస్థాయి నేతలనైనా నిలదీయాలనే ఆలోచనతో బండి రామకృష్ణ గోగినేనిపాలెం వెళ్లి పంచాయతీ పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తలకు దారితీసింది. ముడా పరిధిలోని భూముల్లో మట్టిని మీరు దోచేస్తున్నారంటే మీరే దోచేస్తున్నారంటూ ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో తన పిఏను టీడీపీ నేతలు కొట్టారంటూ జనసేన నేత బండి రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు వర్గాలను స్టేషన్కు పిలిచి వారికి సర్ది చెప్పేసరికి పోలీసులకు తల ప్రాణం తోక్కొచ్చినంత పనైందట. ఈ వరుస ఘటనల నేపథ్యంలో టీడీపీ నేతలతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొనే కార్యక్రమాలకు జనసేన నేతలు రావడం లేదట. రెండు పార్టీల నేతలు కూడా పైకి నవ్వులు పులుముకుంటూ మాట్లాడుకుంటోన్నా పొట్టలో కత్తులు పెట్టుకుని రగిలిపోతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.